అలా ముగ్గు వేసిన తర్వాత ఈ 4 గుర్తులు శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తు ముగ్గులు తులసి కోట దగ్గర వేసిన తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఎందుకంటే తులసి మాతకి 9 ఒత్తుల దీపం ఇష్టం. క్షీరాబ్ది ద్వాదశి అంటేనే తులసి కోట దగ్గర పూజ చేయాల్సిన రోజు. అలా దీపం పెట్టాక తులసి మాతకి ఇష్టమైనటువంటి తెల్లటి పూలు, గులాబీ పుష్పాలు తులసి కోటలో ఉంచి తులసి మాతకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ద్రాక్ష పండ్లు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ, అరటిపండు ముక్కలు కానీ నైవేద్యం పెట్టి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ఆడవాళ్ళు ప్రదక్షిణలు చేయాలి. శ్లోకం చదువుకోలేకపోతే చిన్న మంత్రం ఉంది, ఓం బృందావన్యై నమః. ఈ చిన్న మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ